అందరికీ ప్రైజ్ లార్డ్. ఏప్రిల్ 17 ఈరోజు దేవుని వాగ్దానం. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. యోబు 8వ అధ్యాయం 20వ వచనము. నీవు సేవించే దేవుడు యథార్థవంతుడు. ఆయనకు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఎంతో ఆనందం. ఆయన యథార్థవంతులను ఎన్నడూ త్రోసివేయడు. చాలాసార్లు నీ పేదరికాన్ని చూసి, నీ బలహీనతను చూసి ఎందరో నిన్ను త్రోసివేశారు కదా. నీవు సేవించే దేవుడు నీ యథార్థతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి తప్పకుండా నిన్ను చేరదీస్తాడు. ఆయన యథార్థవంతుని బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తూ ఉన్నది. ఆ కన్నులు నిన్ను తప్పక చూస్తున్నాయి. నిన్ను బలపరుస్తాడు ఆయన. తప్పకుండా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. కృంగిపోమాకు. ఆనాడు యోబు మరణమగు వరకు నేను యథార్థతను విడువను అన్నాడు. అప్పుడు దేవుడు యోబును చూశాడు. అతన్ని బలపరిచి 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నీకు కూడా తప్పకుండా అనుగ్రహిస్తాడు. నిన్ను త్రోసివేయడు, నిన్ను హత్తుకుంటాడు. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.